కూటమి నేతలు క్షమాపణ చెప్తారా లేదా? లడ్డూలో జంతు కొవ్వులు కలిసాయంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు అందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ దర్యాప్తులో తేలింది ఏంటంటే అలాంటివి ఏవి కూడా జరగలేదు. వెంకటేశ్వర స్వామి కూడా జగన్ గారి వైపే ఉన్నారు. హిమల్ లడ్డులో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఇప్పుడు చెప్పడం చూద్దాం. అసలు సిట్ సుప్రీంకోర్టు సబ్మిట్ చేసింది ఏంది, వీళ్ళకి అర్థమైంది ఏంది, వీళ్ళు ఇచ్చే ఎలివేషన్ ఏంది? సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన సిట్ రిపోర్ట్ లో వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ కాలేదు అని లేదబ్బా, క్లీన్ చీట్ ఇవ్వలేదబ్బా. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు అది నెయ్యే కాదంట, నెయ్యిలా కనిపించే కెమికల్స్ కలిసిన రసాయం అంట. జనరల్ గా ఒక కేజీ నెయ్యి చేయాలంటే దాదాపు 25 నుంచి 35 లీటర్ల పాలు కావాలంట. కానీ ఒక్క చుక్క పాలు లేకుండా, 1 గ్రాము వెన్న వాడకుండా కెమికల్స్ కలిపిన పామాయిల్ ని 68 లక్షల కేజీలు 4 ఏళ్లలో సరఫరా చేసి టీటీడీకి పంపించి 40 కోట్ల మంది హిందువులతో తినిపిస్తే అది కల్తీ కాదంట. కేవలం యానిమల్ ఫ్యాట్ కలిపితేనే అది కల్తీ అంట. ఇదొక్క లాజిక్. వైవి సుబ్బారెడ్డి అనుకో 250 కోట్ల కమిషన్లకు అమ్ముడుకోవడం నిజం, 68 లక్షల కేజీల నెయ్యి కల్తీ కావడం నిజం, దాంతో చేసిన 20 కోట్ల లడ్డూలు కల్మషం అవడం నిజం, అవి తిన్న 100 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినడం నిజం, దీనికి కారకులైన వారిని ఆ వెంకటేశుడు వదలడు అనేది నిజం, దీని వెనక ఉన్న ఎంతటి వాడైనా పుట్టగతులు లేకుండా మట్టి కొట్టుకుపోతారన్నది పచ్చి నిజం. కర్మ నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ కలియుగ దేవుని నుంచి తప్పించుకోలేదు.